హల్లెలూయ. దేవుని యొక్క నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మీరందరూ కూడా దేవుని దయలో, దేవుని కృపలో వర్ధిల్లుతున్నారని విశ్వసిస్తూ మీ కొరకు అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎలోహిం వాయిస్ ఆధ్యాత్మిక మేలుకొలుపు అనే 20వ రోజు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా మరొక్కసారి ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, ఈరోజు దేవుడు మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగమును ధ్యానము చేసుకుందాం. యోబు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనములో ఈ విధంగా రాయబడింది: నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. ప్రియమైనటువంటి వారులారా, యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనములో నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును అనే మాటను మనం చూడగలుగుతున్నాం. యోబు స్నేహితుడు యోబు ఆవేదనలో ఉన్నాడని తెలుసుకుని ఆయనను ఆదరించడానికి ఈ మాట సెలవిస్తున్నాడు. దేవుడు నీ నివాస స్థలమును వర్ధిల్లింపచేస్తాడు అనేటువంటి మాటను యోబుతో తన స్నేహితుడు చెబుతూ యోబును వాదారుస్తున్నటువంటి సందర్భంలో ఈ మాటను మనం చూడగలం. ప్రియులరా, నిజమే, ఆయన వర్ధిల్లింపచేసే దేవుడు. మనలను అంచెలంచెలుగా ఆయన ఆశీర్వదించి వర్ధిల్లింపజేస్తాడు. మనము దీవించబడాలనేదే ఆయన కోరిక. ఆనాడు అబ్రహాముతో దేవుడు ఏం సెలవిచ్చాడనంటే, మీరు వర్ధిల్లుతారు, నీ జనాంగం వర్ధిల్లుతుంది అని సెలవిచ్చాడు. ఆనాడు ఆదాము హవ్వలతో దేవుడు ఏమి చెప్పాడనంటే, మీరు అభివృద్ధి చెందండి, ఫలించండి అని చెప్పాడు. నిజమే కదా, దేవుడు ఎల్లప్పుడూ కూడా మనకు ఆశీర్వాదాలను అందించేవాడిగా ఉన్నాడు, మనలను వర్ధిల్లింపచేసేవాడిగా ఉన్నాడు. గనుక ఈరోజు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోబు స్నేహితుడు యోబుతో సెలవిస్తున్నటువంటి మాట ఏమిటనంటే, నీ నివాస స్థలమును దేవుడు వర్ధిల్లింపచేస్తాడు అనేటువంటి ఆదరణ కలిగించేటువంటి మాటలు యోబు స్నేహితుడు నోట రావడం మనం గమనిస్తూ ఉన్నాం. యోబు అనేక విషయాల్లో నష్టపోయినప్పటికీ, అనేక శోధన చేత పట్టబడినప్పటికీ, అనేకమైన బాధల్లో ఉన్నప్పటికీ తన స్నేహితుడు అంటున్నటువంటి మాట ఏమిటనంటే, నీ నివాస స్థలమును దేవుడు వర్ధిల్లింపచేస్తాడు అనేటువంటి మాటను ఆ యోబు స్నేహితుడు నోట మనం పలకడం చూస్తూ ఉన్నాం. నిజమే, ఈరోజు దేవుడు నీ నివాస స్థలమును వర్ధిల్లింపజేయాలని అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన 3 క్రియలు మన జీవితంలో జరగాలి. దేవుని వాక్య మూలముగా దేవుడు మన నివాస స్థలాలను వర్ధిల్లింప చేయాలి అని అంటే, మొదటిగా నీ నివాస స్థలములో పరిశుద్ధత ఉండాలి. నీ నివాస స్థలములో పరిశుద్ధత ఉండాలి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ ఎలీషా ప్రవక్తను, విధవరాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. విధవరాలు ఏమీ లేక ఆ యొక్క దైవజనుడిని ఆశ్రయించినప్పుడు ఎలీషా అంటున్నాడు, అమ్మా మీ ఇంట్లో ఏమున్నాయి అని అంటే, అయ్యా మా ఇంట్లో ఏమీ లేవు, కేవలము నూనె సరిపడా పాత్రలు ఉన్నాయి, చిన్న చిన్న పాత్రలు ఉన్నాయి, అంతే, మా దగ్గర ఏమీ లేవు అని చెప్తా ఉంది. ఆ విధవరాలు మళ్ళీ చెప్తుంది, నా భర్తను నేను కోల్పోయాను, నా భర్త చాలా యథార్థవంతుడు, నీతివంతుడు అని చెప్తా ఉంది. అయితే ఎలీషా దైవజనుడు ఆ విధవరాలతో ఏమంటున్నాడంటే, అమ్మా ఈ కరువు కాలంలో నువ్వు పోషింపబడాలి అని కోరుకుంటున్నావా అన్నాడు. అవును అయ్యా, నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి విధవరాలు ఎలీషాతో అన్నప్పుడు, అయితే ఒక పని చేయి, నువ్వు నీ ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి అనేకమైనటువంటి పాత్రలు తీసుకురా అని చెప్పి అన్నాడు. ఆమె ఏమి చేసిందంటే, ఆ యొక్క ఇరుగు పొరుగు వారింటికి వెళ్ళి తన కుమారులను పంపి ఆ పాత్రలన్నీ తీసుకొచ్చినప్పుడు ఎలీషా ప్రార్థన చేయగానే ఆ పాత్రల నిండా కూడా నూనె వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఊరిలో పాత్రలేమీ మిగలలేదు. అన్ని పాత్రలు తెచ్చిన తర్వాత ఆ పాత్రలన్నీ కూడా నూనెతో నిండిపోయినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క కఠిన పరిస్థితులలో ఆ విధవరాలు, ఆమె కుమారులు అందరూ కూడా ఆ నూనె ద్వారా పోషించబడ్డారు.
ఈ నూనె పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉన్నదే. ఈ నూనె శుద్ధీకరణకు సాదృశ్యంగా ఉంది. ఈరోజు నీ నివాస స్థలములో నూనె అనేటువంటి పరిశుద్ధత ఉండాలి. ఆ దైవజనుడు మాటకు లోబడినటువంటి ఆమె నివాసములో నూనె పొంగి పొరలింది. ఆమె కరువు దినాలన్నీ కూడా, లేకపోతే ఆమె ఆపద దినాలన్నీ కూడా ఆమె పోషించబడింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మన నివాస స్థలాలు వర్ధిల్లింప చేయాలి అంటే నూనె అనేటువంటి పరిశుద్ధతను మనము కలిగి ఉండాలి. ఈరోజు మన కుటుంబాలలో, మన నివాస స్థలాలలో పరిశుద్ధత ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. రెండవదిగా, నీ నివాస స్థలములలో ప్రేమ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, పరిపూర్ణతకు బంధమైనటువంటి ప్రేమను మీరు ధరించుకొనండి. ఈరోజు కుటుంబాలలో ప్రేమను మనం ధరించుకోవాలి. దేవుడు మన నివాస స్థలాలను వర్ధిల్లింప చేయాలి, ఆశీర్వదించాలని అంటే మనం కుటుంబాలలో ప్రేమను కలిగి ఉండాలి. ఒకరి పట్ల ఒకరికి ప్రేమను కలిగి ఉండాలి. క్రీస్తు ప్రేమను మన కుటుంబంలో మనం కలిగి ఉండాలి. భార్య భర్తల మధ్య ప్రేమ ఉండాలి. పిల్లల మధ్య ప్రేమను కలిగి ఉండాలి. అప్పుడే మన నివాస స్థలాలను దేవుడు దీవిస్తాడు, వర్ధిల్లింపజేస్తాడు. అది ఎటువంటి ప్రేమ అయి ఉండాలి అంటే దైవ సంబంధమైనటువంటి ప్రేమ అయి ఉండాలి. ప్రేమ ప్రతి పాపమును కప్పుతుంది. ప్రేమ ప్రతి కల్మషమును కడుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇంకను చచ్చిన స్థితిలో పాపులమై ఉండగా యేసు క్రీస్తు తన ప్రేమను చూపించి ఆయన మన కొరకు మరణించడం మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రేమ ఎంత గొప్పదో అని అంటే అది ప్రతి కల్మషమును కడుగుతూ ఉంది. ఇంకా మనం చూస్తే ప్రతి పాపము నుండి యేసు రక్తము మనల్ని విడిపిస్తుంది. అదే నిజమైనటువంటి ప్రేమ. కనుక ఈరోజు మన నివాస స్థలాలు వర్ధిల్లింపజేయాలి అని అంటే, దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదించాలి అని అంటే ఈరోజు మన కుటుంబాల్లో ప్రేమ ఉండాలి. అది దైవ సంబంధమైనటువంటి ప్రేమ ఉండాలి. దేవుడు మనల్ని ఏ విధంగానైతే ఏ కల్మషం లేకుండా ప్రేమించాడో అటువంటి ప్రేమ మన కుటుంబాల్లో మనం కలిగి ఉంటే ఈరోజు దేవుడు మనం ఉండేటువంటి నివాస స్థలాలను వర్ధిల్లింప చేస్తాను అని సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మూడోదిగా మన యొక్క నివాస స్థలాలను దేవుడు వర్ధిల్లింప చేయాలి, దీవించాలి అని అంటే మూడోదిగా మన నివాస స్థలములలో ఐక్యత ఉండాలి. కీర్తనల గ్రంథం 133వ అధ్యాయం 1-2 వచనాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో. ఈరోజు కుటుంబాల్లో ఐక్యతను దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కుటుంబాలలో ఎవరి దారి వారిదే అన్నట్టు ఉంది. ఒకరు ప్రభువుని స్వీకరిస్తే మరొకరు ప్రభువుని స్వీకరించరు. ఒకరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం పొందితే మరొకరు దానికి వ్యతిరేకంగా ఉంటా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అట్టి కుటుంబాన్ని దేవుడు దీవించడు. ఆనాడు నోవాహుకు దేవుడు జలప్రళయం వస్తుంది, నిన్ను ఒక ఓడను తయారు చేయి అని నోవాహుకు చెప్పినప్పుడు నోవాహు తన కుటుంబముతో ఈ మాటను చెప్పాడు. ఏమిటనంటే, ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ దేవుడు తుడిచివేయాలని అనుకుంటున్నాడు. గనుక మనము మన కుటుంబము రక్షింపబడినట్లు దేవుడు ఓడను చేయమని చెప్పాడు అని వారి కుటుంబ సభ్యులకు చెప్పినప్పుడు వారందరూ కూడా ఐక్యతను కలిగి దేవుని పనిని చేయడం ప్రారంభించారు. దేవుడు చెప్పిన మాటను తూచా తప్పకుండా నోవాహు అతని కుటుంబ సభ్యులందరూ కూడా ఐక్యముగా కూడి దేవుని యొక్క పనిని చేస్తూ ఉన్నారు. ఆ ఓడను నిర్మించడంలో వారు ఘనతను సాధించారు. దేవుని చెప్పింది చెప్పినట్లుగా చేయగలిగారు. ఎందుకనంటే వారి కుటుంబంలో ఐక్యత ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు అనేక కుటుంబాలు దేవుని యొక్క దీవెనను అందుకోలేకపోవడానికి కారణం ఏంటంటే వారి కుటుంబాల్లో ఐక్యత లోపించడమే.
ఈరోజు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని దీవెనలు మనం పొందుకోవట్లేదని అంటే చాలా కుటుంబాల్లో ఐక్యత లేదు. అందుకే అనేకమైనటువంటి కుటుంబాలు ఈనాటికి కూడా దేవుని యొక్క దీవెనలను పొందుకోలేకుండా ఉన్నాయి. గనుక ఈరోజు ప్రభు సెలవిస్తున్నాడు ఏంటనంటే, మూడో విషయం ఏంటనంటే, దేవుడు మన నివాస స్థలములను దీవించాలి అని అంటే, మన కుటుంబమును దీవించాలని అంటే, మన కుటుంబాల్లో ఐక్యతను కలిగి ఉండాలి అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఎలోహిం వాయిస్ ఆధ్యాత్మిక మేలుకొలుపు 20వ రోజు యొక్క సందేశం ఏమిటనంటే, ఆయన మన నివాస స్థలములను వర్ధిల్లింపచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం చేయవలసిన పని ఏంటనంటే, మన నివాస స్థలములలో పరిశుద్ధత ఉండాలి, మన నివాస స్థలములలో ప్రేమను కలిగి ఉండాలి, మన నివాస స్థలములలో ఐక్యతను కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు మనలను తన హస్తము చాచి మన కుటుంబాలను వర్ధిల్లింపచేస్తాడు. ముగింపులోనికి వస్తున్నాను నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ నివాస స్థలంలో చెడుతనమునుంటే, పాపము ఉంటే అది తొలగించుకుని దేవుని వాక్యం వైపు నీ దృష్టిని నిలిపితే, ప్రియమైన దేవుని బిడ్డ, నీ నివాస స్థలములను, నీ కుటుంబములను ఆత్మీయలోను, ప్రేమలోను, సమృద్ధిలోను, ఐక్యతలోను, ఆరోగ్యములోను ఆయన నిన్ను వర్ధిల్లింపజేస్తాడు. ఈ మాట వింటున్నటువంటి నీవు దేవుని సహాయము కోరి ఒకసారి ప్రభువా నన్ను వర్ధిల్లింపచేయవా అని అడిగితే, ఆయన తన హస్తమును చాపి నిన్ను దీవించేటువంటి దేవుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు. ఈరోజు వర్ధిల్లింపచేసే దేవుడిగా మా జీవితంలో మీరు కనబడుతున్నారు. అందును బట్టి నీ వందనాలు అయ్యా. మమ్మల్ని అందరినీ కూడా, మా నివాస స్థలములన్నిటినీ కూడా వర్ధిల్లింపచేసి దీవించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనందరికీ సదాకాలము తోడై ఉండి సంరక్షించి నడిపించునుగాక. ఆమేన్.